విజయ్ తమిళ్ హీరో విజయ్ అదేవిధంగా తన భార్య సంగీత రీసెంట్గా ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం అని చెప్పేసి దాఖలు చేసుకోవడం జరిగింది. వీరిద్దరికి కూడా వివాహం 1999లో జరిగింది. దాదాపు 26 నుంచి 27 సంవత్సరాలు కూడా వీరు అన్యోన్యంగానే భార్యాభర్తల సంబంధాన్ని కొనసాగించారు. కాకపోతే ఎవరైతే విజయ్ భార్య ఉన్నారో తమిళ యాక్టర్ విజయ్ భార్య తను ఫ్యామిలీ కోర్టులో చెప్పిన మాటలు ఏంటంటేను, నా భర్తకి ఇల్లీగల్ అఫైర్ ఉంది, అక్రమ సంబంధం ఉంది, అదేవిధంగా నేను మానసిక ఒత్తిడికి గురవుతున్నాను, అదేవిధంగా మా ఇద్దరి మధ్యలో కూడా విభేదాలు అనేవి చాలా ఎక్కువ స్థాయిలో రావడం జరిగింది, మేమిద్దరం కలిసి ఉండలేకపోతున్నాము, చాలా మోసం చేస్తున్నాడు, అబద్ధాలు చెప్తున్నాడు అనే కారణాలతోటి ఆవిడ ఆ విడాకుల దాంట్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనం చూసేసుకుంటే మన ఇండియాలో ఈ ఇల్లీగల్ అఫైర్ అనేది లీగల్గా కరెక్టే, అంటే అది ఉంది, మనకు లీగల్ పరంగా చూసేసుకుంటే దానికి ఎవరు కూడా అడ్డు చెప్పడానికి లేదు. ఎవరైనా సరే ఆ గ్రౌండ్ పాయింట్ని చూపించేసి విడాకులు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందే తప్పించి వారిపైన కేసులు పెట్టేసి ఇబ్బంది పెట్టేసి వారిని జైలుకు పంపించే విధంగా మాత్రం ఉండదు. ఇది అక్రమ సంబంధం అనేది మన ఇండియాలో లీగల్గా చేసి కోర్టులు ఎప్పుడో మనకు తీర్పులు అనేవి వెలువడించడం జరిగింది. కాబట్టి ఇక్కడ చూసేసుకుంటే అతను ఎంత పెద్ద యాక్టర్ అయినా, అంటే చాలా సినిమాలలో యాక్ట్ చేశారు, తర్వాత నెక్స్ట్ అతను తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు, అదేవిధంగా ఒక పార్టీని కూడా స్థాపించారు, ఆ పార్టీలో కూడా చాలా యాక్టివ్గా ఉండడం జరిగింది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఎవరైతే తమిళ్ యాక్టర్ విజయ్ వల్ల మిస్సెస్ ఉన్నారో సంగీత, ఆవిడ మాత్రం ఎక్కడా కూడా నా భర్తకి పలానా హీరోయిన్తో సంబంధం ఉంది అన్న విషయాన్ని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. కానీ ఎవరైతే సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు వారి యొక్క ఫొటోస్ కానివ్వండి, అదేవిధంగా వారు వెళ్ళిన ఫంక్షన్స్ కానివ్వండి, వాటిని బేస్ చేసుకొని మాట్లాడడం అనేది, ఎవరైతే ఆపోజిట్ పర్సన్ పైన ఆరోపణలు వస్తున్నాయో ఆవిడ గనక ఇన్వాల్వ్ అయి నా పరువు పోతుంది, నేను సొసైటీలో నాకంటూ ఒక ఇమేజ్ ఉంది, నాకు కొంతమంది అభిమానులు ఉన్నారని చెప్పేసి ఆ హీరోయిన్, అది పేరు కూడా మీ అందరికీ తెలిసిందే, త్రిషా కృష్ణన్, ఆవిడ హీరోయిన్ త్రిషా కృష్ణను ఆవిడ కనుక డిఫమేషన్ కేసు వేసింది అనంటే వారు ఖచ్చితంగా నష్టపరిహారం ఆవిడకి చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ తను చాలా క్లియర్గా మెన్షన్ చేసింది, ఇన్ని సంవత్సరాల పెళ్లి సంబంధంలో వారు ఎప్పుడూ కూడా ఈ యొక్క బంధం గురించి వారు మాట్లాడుకున్నా కూడా అది ఎప్పుడు బయటికి రాలేదు. తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఎప్పుడు కూడా గొడవలు చేయలేదు, ఎప్పుడు కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద పెద్ద ఎత్తున కూడా వచ్చింది లేదు, వైరల్ అయ్యింది కూడా లేదు. ఈ మధ్య కాలంలో అంటే పడలేదు, ఇంకా వారు చాలా ఏళ్ళు చూసినట్టుంది, తర్వాత నెక్స్ట్ తనకు కనిపించుంటుంది, చూసుంటుంది, తర్వాత చెప్పుంటుంది, తర్వాత అన్ని జరిగిన తర్వాతనే ఇక ఈ యొక్క మ్యారేజ్ లైఫ్ అనేది ఇతనితో నాకు సెట్ అవ్వదు అని చెప్పేసి అనుకున్న నేపథ్యంలోనే ఫ్యామిలీ కోర్టులో డివోర్స్ అనేది వేయడం జరిగింది. అయితే